ఈరోజు మనం ఉగాది అంటే ఏంటి, ఉగాది ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. ఉగాది అనే పదం ఉగా అంటే కొత్త, ఆది అంటే ఆరంభం అనే పదాల నుండి వచ్చింది. అంటే కొత్త ప్రారంభం అని అర్థం. ఇది హిందూ చంద్రమాన పంచాంగంలో మొదటి రోజుగా పరిగణించబడింది. అందుకే మనం దీనిని సంవత్సరంలో మొదటి రోజుగా గుర్తిస్తాం. అంటే మన తెలుగువారి కొత్త సంవత్సరం అన్నమాట. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే హిందూ నూతన సంవత్సరం ప్రారంభం ఉగాది చైత్రశుద్ధ పాడ్యమి రోజున వస్తుంది. హిందూ కాలగణన ప్రకారం భాస్కరాచార్యుడు ఈ రోజునే సంవత్సరం ప్రారంభంగా పేర్కొన్నారు. ఇది ప్రకృతి మార్పును సూచించే రోజు భావిస్తారు. ఇక పురాణ కథనం ప్రకారం బ్రహ్మదేవుడు ఈ రోజున సృష్టిని ప్రారంభించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున విశేషంగా విష్ణు, శివ, లక్ష్మి దేవతల పూజలు చేస్తారు. భారతీయ రాజులు కూడా ఈ రోజున విజయయాత్రలు, ఉత్సవాలు చేసేవారు. ఉగాది ఈ రోజు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఉగాది పచ్చడి గురించి. ఈ రోజున ప్రత్యేకంగా ఉగాది పచ్చడి తింటారు. ఇది 6 రుచులతో ఉంటుంది. తీపి సంతోషం, చేదు కష్టాలు, ఉప్పు సమతుల్యత, పులుపు ఆశ్చర్యం, కారం కోపం, వగరు భయం. ఈ 6 రుచులు మన జీవితంలో వచ్చే అనుభవాలను పోలి ఉంటాయి. ఇక పంచాంగ శ్రవణానికి వస్తే పండితులు పంచాంగ శ్రవణం చేస్తారు. ఇది వచ్చే సంవత్సరం రాశి ఫలితాలు, వర్షపాతం, రాజకీయ మార్పులు, పండుగలు మొదలైన వాటిని వివరించడమే. దీనిని వినడం శుభప్రదమని చెబుతారు. ఇక ఉగాది సంవత్సరం ప్రతి ఏడాది శక సంవత్సరాన్ని బట్టి ప్లవ, శుభకృత్, విభవ, విజయ, నందన వంటివి మారుతాయి. ప్రజలు కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని భవిష్య ఫలితాలను తెలుసుకుంటారు. ఉగాది భిన్న భిన్న ప్రాంతాల్లో తెలుగు, కన్నడ ప్రజలు ఉగాదిని భారీ సంబరాలతో జరుపుకుంటారు. మహారాష్ట్రలో దీనిని గుడిపడ్వా అంటారు. సింధీలు చేట్రాచంద్ పండుగగా జరుపుకుంటారు. దీన్ని బట్టి ఈ ఉగాది పండుగ మనకి ఏం చెప్తుంది అంటే గతాన్ని విడిచి భవిష్యత్తును ఆహ్వానించాలి అనే సందేశం ఇస్తుంది. సంవత్సరం మొత్తం మనం అన్ని అనుభవాలను సమర్థంగా ఎదుర్కోవాలి అని ఉగాది పచ్చడి ద్వారా నేర్పుతుంది. ధర్మపదంలో నడవాలని, సద్గుణాలను పెంపొందించుకోవాలని ఉగాది పండుగ ప్రేరేపిస్తుంది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.